హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరికి వచ్చేసిన. ప్లీజ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఈరోజు మీరు అంటే లైవ్ కాకుండా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. ఈ విషయంలో ఇక్కడ శ్రీజాకి మళ్ళీ ఒకసారి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఈ అన్యాయం ఇప్పుడు బిగ్ బాస్ చేసిందైతే కాదు. బిగ్ బాస్ తరపు నుంచి ఈ అన్యాయం అస్సలు జరగలేదు. ఎవరైతే ఇన్ని రోజుల నుంచి తనుజకు అన్యాయం జరిగింది, శ్రీజకు అన్యాయం జరిగింది అని ఎంత ఏడ్చి బొబ్బలు పెట్టిన జనాలే ఓటింగ్ పరంగా శ్రీజానైతే ఓడించారని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇన్ కేస్ శ్రీజాకి ఓటింగ్ పరంగా మంచిగా ఉండుంటే కంపల్సరీ శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఉంటుండే. శ్రీజాకి ఓటింగ్ పరంగానైతే అన్యాయం జరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైతే శ్రీజ బయటికి వెళ్ళిన మరుక్షణం నుంచి చాలా 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 వైరల్ అయిపోయింది. శ్రీజ రావాలి అని చెప్పేసి చాలా వైరల్ అయిపోయింది. మనకు ఒక విధంగా బాధ అనిపించింది, నాకు బాధ అనిపించింది అప్పుడు. ఎందుకు అనంటే నిజంగానే అవును శ్రీజకి అన్యాయం జరిగింది. ఎలా అంటే బిగ్ బాస్ ఓట్లు అనే సిస్టమ్ పెట్టిండు. ఇప్పుడు ఆ ఓట్లు వేస్తేనే ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాలి. అంటే అన్ఫేర్, అంటే ఎవరు కరెక్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అన్ఫేరో వాళ్ళు బయటకు వచ్చేసే ఆప్షన్ అయితే ఒకటి ఉంది. అది మన మీదనే, మన ప్రజల మీదనే, మన జనాల మీదనే, మన మీదనే ఒక నమ్మకంతోనైతే ఆ ఓటు పిల్లనైతే పెట్టిండు. ఆ ఓటు పిల్ల మనకు నచ్చని వాళ్ళు, అంటే గేమ్ ఆడకుండా బిగ్ బాస్ హౌస్లో ఒక మంచి వాళ్ళని చూడంగానే పాజిటివ్గా బా వీళ్ళు వచ్చిర్రా బాగుంటుంది, ఆటపరంగా బాగుంటుంది, వీళ్ళు ఆడితే ఇంకా బాగుంటుంది, వీళ్ళని చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, వీళ్ళు గేమ్ ఇంకా బాగా ఆడతారు, వీళ్ళు ఇంకా మంచి రిలేషన్లు ఉంటారు, మంచి మాట్లాడతారు, మంచిగా ఉంటారు. ఇట్లాంటి చాలా మంది గురించి మనం అనుకున్నాం. చాలా బిగ్ బాస్ హౌస్లో ఎంతమందిని చూసినామో వాళ్ళందరి గురించి మనమైతే ఎన్నోసార్లు అనుకుంటాం కూడా. అరే ఈ మనిషి మనకు బిగ్ బాస్ హౌస్లో ఉండాలిరా, ఈ మనిషి ఉంటే మనకు పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఆటాడతాడు అన్న విధంగా ప్రతి ఒక్కరిని మనము, అంటే ఎవరిని మనం ఉంచాలనుకున్నామో వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా అనుకొని ఉంటాం కంపల్సరీగా. అయితే ఇక్కడ ఏమైందంటే మెయిన్ శ్రీజ వచ్చేసరికి ఫస్ట్ 2 వీక్స్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఫస్ట్ 2 వీక్స్ వాయిస్ పరంగానైతే నేను పర్సనల్గా కూడా నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకనంటే కామనర్స్ సెలబ్రిటీస్ అన్న మాటనే తప్పు. ఇప్పుడు వాళ్ళను కామనర్స్గా అగ్ని పరీక్షలు తీసుకొని అగ్ని పరీక్ష నుంచి వాళ్ళను మంచిగా మోల్డ్ చేసి, అంటే మంచిగా వాళ్ళను గేమ్కి సిద్ధంగా చేసి బిగ్ బాస్ హౌస్కి తీసుకొని వచ్చిర్రు. వన్స్ తీసుకొచ్చినాక వాళ్ళకి మంచి రాచమర్యాదలు, ప్రతి ఒక్క రాచమర్యాదలు అయితే వాళ్ళకి జరిగినాయి. సెలబ్రిటీసు వాళ్ళకు దాసులాగా సేవలు చేసిన రోజులు ఉన్నాయి. ఎంత బాగా అనిపించింది. అరే నిజంగా బిగ్ బాస్ కామనర్స్ని సెలబ్రిటీస్ లాగా పెట్టి, వాళ్ళకు కామనర్స్ని ఓనర్స్ లాగా పెట్టి వాళ్ళకు మంచి సేవలు చేపిస్తున్నాడు. సూపర్గా ఉందిరా, వీళ్ళకి బాగా ఉంది, మంచి చేసిండు కామనర్స్కి. అయితే కామనర్స్ని చిన్న చూపు చూడకుండా చేసిండు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్క మనిషిలో వచ్చింది. అంటే టెనెంట్స్కి సపరేట్ ఒక రూమ్ ఇచ్చి, రేకుల షెడ్ లాగా ఆ రూమ్ ఇచ్చి, తర్వాత ఓనర్స్ కనేసరికి మంచి అన్ని ఫెసిలిటీస్ కలిగిన ఒక బిగ్ బాస్ హౌస్ ఇచ్చి, దాంట్లో సపరేట్ క్యాప్టెన్ రూమ్ ఇచ్చి, మంచి క్యాప్టెన్ రూమ్లో అటాచ్ బాత్రూమ్ విత్ అట్లా మంచిగా చూసిన బిగ్ బాస్ వీళ్ళ గేమ్స్ వచ్చేసరికి వీళ్ళకి ఏమైందంటే అక్కడ మెయిన్ గేమ్స్ మీద ఫోకస్ చేయకుండా మాకు అన్యాయం జరిగిపోతుంది, లబో దిబ్బో అని మొత్తుకుంటూ నాటకాలు ఆడిరు. ఫస్ట్ 2 వీక్స్ వాళ్ళ హౌస్ని కూడా ఎంజాయ్ చేయలేదు. మర్యాద మనిషి అయితే బయటకు వచ్చినాక ఎంత ఫీల్ అయిండు. నేను హౌస్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయలేకపోయినా, హౌస్ అట్మాస్ఫియర్ని అంతా నేను కొంచెం ఫీల్ అవ్వలేకపోయినా, నా వల్ల నేను చాలా మిస్టేక్ చేసిన అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నాకు మిస్టేక్ చేసినా అనిపించిందో అప్పుడే నేను బయటకు వచ్చేసిన అన్న విషయాలు మర్యాద మనీష్ శివాజీ గారితో అన్న ఎపిసోడ్ ఎంతమంది చూసిరు మీరు? నాకైతే ఆ ఎపిసోడ్ చూసినాక అనిపించింది, ఇన్ కేస్ ఎవరికైనా ఒక ఛాన్స్ వచ్చింది, అది బిగ్ బాస్ కానీ ఇంకేదన్నా
చాలా మనకు తెలియని అచీవ్మెంట్, అంటే అది ఒక గొప్పది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎలా టాస్క్లు కాకుండా దాన్ని ఎంజాయ్ చేయాలి. అది మన కోసం మనకి ఇచ్చిన ఆఫర్ మళ్ళీ వస్తుందా రాదా అన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. కానీ ఫస్ట్ కంపల్సరీ ఎంజాయ్మెంట్ అనేది చేస్తే ఆ తర్వాత దాన్ని మనం ఏ గేమ్స్ అయితే ఏ ఉంటాయో ఏ వాడాల్సి వస్తుందో ఆ గేమ్స్కి మనకు ఆ ఫీల్ అంతే, ఆ లొకేషన్ అంతా, ఇప్పుడు మనం వెళ్ళిన ప్రదేశం అంతా మనకు అలవాటు అయిపోయినాక ఆటోమేటిక్గా కొన్ని గేమ్స్ మనకు పాజిటివ్గా అయిపోతాయి అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. ఇది నా పర్సనల్గా కూడా నేను అనుభవిస్తాను. అంటే ఏదైనా సరే, ఇప్పుడు కొత్త ప్రదేశం అనుకోండి, నాకు దానికి అలవాటు పడడానికి ఫస్ట్ టైం తీసుకుంటా. ఇన్ కేస్ దానికి అలవాటు పడ్డాక దాంట్లో ఎన్ని టాస్క్లు, మనకు రియల్ లైఫ్లో జరిగినవి కూడా టాస్క్ల పరంగా అన్నట్టుగానే చాలా ఉంటాయి. అట్లాంటి ఎన్నో మనం ఫీల్ అవుతాం. పర్సనల్గా ఎన్నో టాస్క్, అంటే మనకు పర్సనల్గా కూడా చాలా ప్రదేశాలు మనకు అలవాటు లేని ప్రదేశాలు కూడా మనం ఒక 2 days 1 day అట్లా చూస్తుంటే ఆ ప్లేస్ని ఫస్ట్ చూసి ఆ ప్లేస్ని మనం అలవాటు చేసుకుంటే ఆ ప్లేస్లో ఉన్న అనుభూతులు చెందడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ దాన్ని చూడడం, గమనించడం అయితే మెయిన్ ఇంపార్టెంట్. అవునా మీరేమంటారు? అయితే ఇదంతా ఏం చేయలేరు వీళ్ళు కామనర్స్ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, వాళ్ళకు ఎంత అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు ఫస్ట్ 2-3 weeks. మీరు ఒక్కసారి గమనిస్తే మంచి హోమ్, అంటే ఒక బిగ్ బాస్ హౌస్, మంచి లగ్జరీ రూమ్స్, మంచి ఫుడ్, అన్ని బెనిఫిట్స్ ఇచ్చిండు. వీళ్ళను సెలబ్రిటీని తీసుకుపోయి టెనెంట్స్గా పెట్టి వాళ్ళతోని బట్టలు ఉతికేపించుకునే ఛాన్స్ ఇచ్చిండు, వాళ్ళతోని వంట చేయించుకునే ఛాన్సు, ఇల్లు తుడిపించుకునే ఛాన్సు, బాత్రూమ్ గడిపించుకునే ఛాన్స్, ప్రతి ఒక్కటి కామనర్స్కి అద్భుత వీళ్ళ లైఫ్ లైఫ్ రా అన్న రేంజ్లో వాళ్ళకి ఇచ్చిండా ఇవ్వలేదా? కానీ వాళ్ళు ఏం చేసిర్రు ఒక్క రోజు కూడా బిగ్ బాస్ హౌస్ని, అక్కడి వాతావరణాన్ని, అక్కడ అట్మాస్ఫియర్ని అలాంటి ఏం ఎంజాయ్ చేయకుండా కనీసం ఒకరికొకరు తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలన్న ఫీలింగే లేదు. అట్లాంటి ఏం పెట్టుకోకుండా గేమ్ ఆడాలి అనుకుంటా నాటకాలు ఆడడం మొదలుపెట్టిరు. తుత్తురు పనులు చేసిర్రు. ఎక్కడ చక్కగా గేమ్ ఆడిర్రు నన్ను అడిగితే? ప్రతి ఒక్క దాంట్లో చెడగొట్టడు. బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చేసరికి గేములు పోగొట్లల్లా వీళ్ళు నెంబర్ 1 ఉన్నారు. ప్రతి ఒక్కరు టాస్క్ను అర్థం చేసుకోరు, అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుని ఆడరు. ఇట్లాంటివి చాలా జరిగినాయి. వాళ్ళు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేకుండా అనవసరంగా ఒక నెగిటివ్ థాట్లో పడిపోయారు. వీళ్ళు సెలబ్రిటీసు, మనం ఓనర్స్. ఎక్కడ మనం చిన్న చూపు అయిపోతామో, వీళ్ళతోని మనం క్లోజ్గా మాట్లాడితే ఎక్కడ చిన్న చూపు అయిపోతామో, వీళ్ళని లోపలికి పిలుస్తే ఎక్కడ చిన్న చూపు అయిపోతామో, వీళ్ళకి అడిగినంగానే తినబెడితే వాళ్ళు అడగంగానే ఇస్తే ఎక్కడ చిన్న చూపు అయిపోతామో, ఇట్లాంటివి ఎక్కువ పెట్టుకున్నారు వీళ్ళు. మైండ్లో ఇట్లాంటి నెగిటివిటీని పెట్టుకున్నారు. మొత్తం పెట్టుకొని పాపం వాళ్ళకు ఒక్కొక్కసారి ఏదైనా అడుగుతూ ఇవ్వకుండా చేయకుండా చేస్తే సంజనాకి కోపం వచ్చి దొంగతనాలు కూడా మొదలుపెట్టింది ఆ బిగ్ బాస్ హౌస్లో. బాలెంత అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు, ఏదో టీయోనో పాలో ఏదో అడిగినప్పుడు చిన్న బెనిఫిట్ ఆఫ్ ఒక చేసి ఉంటే అయిపోతుండే. అక్కడ అది చేయకుండా ఉండేసరికి ఆమె కోపం వచ్చి గుడ్లు తినేదాకా పోయింది. రచ్చ కూడా జరిగింది. అంత లొల్లి చూసినాం. ఇక గేమ్లోకి వచ్చేసరికి శ్రీజ ఉన్ను ప్రియ ఇద్దరు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అరవడం చూడాలే, మామూలుగా లేదు రచ్చ. చాలా ఓవర్ గరిచిర్రు, చాలా ఘోరంగా గరిచిర్రు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసు బయటనైతే మనం ఇచ్చిన సపోర్టు వాళ్ళకు అర్థమైందో కాలేదో కానీ సెలబ్రిటీస్కి కూడా అంత సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే కామనర్స్ మనలో నుంచి ఒకరు అట్లా 6 వెళ్ళిర్రు మనలో నుంచి. అంటే మన కామనర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఇట్లా 6 వెళ్ళిర్రు. ఇట్లాంటి వాళ్ళు ముందటికి వస్తే మనలాంటి వాళ్ళకు కూడా అయ్యో రేపు ఫ్యూచర్ బాగుంటుంది, కామనర్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా విజయం సాధించిర్రు అన్న ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఉద్దేశంలో చాలామంది బయట నిజంగా సపోర్ట్ చేసిర్రు. ఈవెన్ ఎంత శ్రీజ నోరుని అదుపు అంటే తప్పించుకొని శ్రీజ ఏం మొరుతుంది అని అనుకున్న ఫీలింగ్ను కూడా పక్కకు పెట్టి వీళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్లో ఉంచాలన్న కారణానికి చాలా వరకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఎన్ని అన్నా కూడా
లాస్ట్కి వస్తే నాగ్ సార్తో మాటలు పడేదాకా వచ్చిరా రాలేదా? ఒక ఎపిసోడ్లో శ్రీజానే, ఎందుకమ్మా నువ్వు మధ్యలో తుతు అని కూడా మాటలు వస్తావు, ఎందుకు మాట్లాడతావమ్మా అని చెప్పి అన్నాడు. ప్రియాని అన్నాడు. హరిత హరీష్ గారిని మ్యాక్సిమం ఇంకా చెప్పాలంటే ఒక విధంగా హరిత హరీష్ గారు ఇంకా కొంచెం బెస్ట్ అని చెప్పాలి. ఆ అలగడం తులగడం అవి ఒక్కటి కొంచెం మైనస్, కానీ మిగతా వాటిలలో హరిత హరీష్ గారు కొంచెం బెటర్, మిగతా వాళ్ళకన్నా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు వాళ్ళ దాంట్లో. తర్వాత కళ్యాణ్ కానీ మన పవన్ కానీ సూపర్ గేమర్స్. వాళ్ళ గేమ్స్ అనేటివి వాళ్ళు బయట పెట్టుకుంటలేరు, కానీ సూపర్ గేమ్స్. ఇప్పటికైనా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో కప్పు తీసుకెళ్లే స్టామినా ఉంది అని అంటే వాళ్ళిద్దరికి కంపల్సరీ అని చెప్పొచ్చు. అంత గొప్ప ఆటలు ఆడే ఆటగాళ్ళు. కానీ వీళ్ళందరూ అంటే ఈ మెయిన్ శ్రీజ ప్రియా చేయబట్టికి వీళ్ళ గేమ్స్ అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది. మర్యాద మనీష్ అయితే ఓవర్ కాన్ఫిడెంట్, అంటే ఓవర్గా ఆలోచించడం. ఒక పాయింట్ని ఇప్పుడు ముక్కు సూటిగా కాకుండా ఇలా దిప్పి మాట్లాడడంలో మర్యాద మనీషు చాలా గొప్ప అని చెప్పొచ్చు. మొన్న కూడా అన్నాడు కదా, బుగ్గగిల్లి ముద్దు మాటలతో ముద్ద మందారం చెవులో పెడుతుంది అన్న మాట కళ్యాణ్కి. చూడండి, అంటే సింపుల్ ఒక పాయింట్ చెప్పడానికి ఎంత పెద్ద అర్థం, అలా చాలా అర్థం ఉంది. ముద్ద మందారం సీరియల్ మన తనుజాది కదా, తనుజ సీరియల్తో ఇట్లా తిప్పి కొట్టిండు. అసలు మ్యానికులేట్ చేస్తుంది నిన్ను అన్న ఒక మాట అయిపోతుంది, ఆ మాటకు ఇంత పెద్ద వడ్డీ చెప్పిండు. ఇట్లాంటి వీళ్ళు ఓవర్గా థింకింగ్ చేసుకునేసరికి ఏమైందంటే వీళ్ళ ఆట జనాలకు కూడా యాస్టకొచ్చి మైనస్ అయిపోయింది. అట్లా ప్రియాన్ని, హరిత హరీష్ని, మర్యాద మనీష్ని వీళ్ళందరినీ తీసేయడం కారణం ఇది ఒక్కటే. ఇక్కడ శ్రీజ విషయానికి వచ్చేసరికి మేబీ గేమ్ పరంగా ఉండుంటే, అంటే ఓటింగ్ పరంగా వెళ్ళకుంటే ఆ వారం సేవింగ్స్లో ఉంది, నెక్స్ట్ వీకో వెళ్తుండేనేమో. గేమ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ మేబీ ఎప్పటికైనా ఒకరు వెళ్ళాల్సిందే కాబట్టి ఓ 2 వారాలకైనా వెళ్తుండేనేమో, లేదంటే ఇంకో వారాలు ఉంటుండేమో, లేకపోతే హాఫ్ వరకు ఉంటుండేనేమో చెప్పలేము. కానీ అక్కడ ఏమైందంటే డైరెక్ట్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఇచ్చేసరికి, వైల్డ్ కార్డ్ వాళ్ళు తీసేసరికి బయట చాలా రచ్చ జరిగింది. అయితే ఆ రచ్చను ఊడ్చుకోవడానికి ఎలా ప్లాన్ చేయాలని చెప్పి శ్రీజాన్ అయితే లోపలికి ఎలా తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తుండగా భరణి గారు ఓటింగ్స్తోని బయటకు వెళ్ళిపోయేసరికి, అయితే ఇక్కడ కూడా ఏదో గోలుమాలు జరిగితేనే భరణి గారిని బయటకు వెళ్ళరు. ఇప్పుడు జనాల ఓటింగ్ ప్రకారం చూస్తే హైయెస్ట్ ఓటు, చాలా ఓటింగ్ భరణి గారికి ఉంది, చాలా వరకు. అంత ఓటింగ్ ఉన్న భరణి గారు, అట్లా హైయెస్ట్ ఓటింగ్ ఉన్న భరణి గారు అట్లా వెళ్ళేసరికి చాలామంది జనాలు షాక్ అయ్యేసరికి టాప్ ఇంతమంది ఉన్నాక కూడా టాప్ 2లో వీళ్ళు ఇద్దరికే హైప్ ఉంది, వీళ్ళిద్దరే బాగున్నారు అని చెప్పేసి, అంటే ఎక్కువ క్రౌడ్ వీళ్ళకే ఉందని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టడం అయితే జరిగింది. మళ్ళీ రీఎంట్రీలో ఒక నామినేషన్స్ ప్రక్రియ పెట్టిండు. రీఎంట్రీలో అంటే ఎప్పుడైతే ఎలిమినేట్ అయిన వాళ్ళతో రీఎంట్రీ ఇప్పించి వాళ్ళతో నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని టాప్ 2లో, అంటే వీళ్ళిద్దరికి ఎక్కువ ఉంది క్రేజ్ అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి పెట్టి వీళ్ళకి మధ్యలో గేమ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భరణి గారు కూడా ఎంత సఫర్ అయ్యారో మనం చూసినాం రీసెంట్గా. భరణి గారు సఫర్ అయ్యారు, బయటకు హాస్పిటల్ తీసుకెళ్ళిర్రు, ఆ క్యాన్విల్ అవన్నీ ఫ్లూయిడ్ అవన్నీ ఎక్కుతుండగానే మళ్ళీ వచ్చిర్రు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ చూసినాక తర్వాత ఏమైందంటే ఇంకా వచ్చేసరికి ఇక్కడ సపోర్టివ్ గేమ్స్ కావాలి కంపల్సరీ. ఒక్కడైతే గేమ్ ఆడలేడు అంత డీలా పరిస్థితులు కాబట్టి దివ్యాని ఫస్ట్ గేమ్ వచ్చేసి కట్టు చెడగొట్టు అన్నట్టు ఒక ఏదో టవర్ కట్టు టాస్క్ అయితే పెట్టడం జరిగింది కదా. ఆ టాస్క్లో అన్ఫేర్గా, నిజంగా అన్ఫేర్ అంటే మీరు ఈ విషయంలో శ్రీజ ఫ్యాన్స్ ఉంటే మీ క్లారిటీగా నేను చెప్పేది నచ్చదు, కానీ పాయింట్ ఒకటే చెప్తా. ఇప్పుడు ఒక డబ్బా పెట్టిండు, ఆ డబ్బా ఎందుకు పెట్టిండు, బాక్స్ ఎందుకు పెట్టిండు బిగ్ బాస్? ఇప్పుడు మొత్తం ఎక్కడైనా టవర్ కట్టుకొని ఇష్టం ఉన్న దగ్గర టవర్ కట్టుకో అని అంటే ఎక్కడ కట్టినా పర్లేదు, కానీ ఒక బాక్స్ అనేది అరేంజ్ చేసి ఈ బాక్స్లో టవర్ కట్టుమని అన్నప్పుడు అక్కడ శ్రీజ అది టవర్ కట్టున్నాక తర్వాత అది బయటకైతే నెట్టేయడం జరిగింది కదా. జరిగినప్పుడు అది ఓన్లీ గీత ఆనుతున్నప్పుడు ఇక్కడ టవర్ ఎవరిది? ఒక్కటే టవర్ ఉంది, అది మన భరణి గారిదే ఉంది, ఒక్కటే ఉంది, బాక్స్లో ఉంది. కానీ అయితే
ఈ విషయంలో సుమన్ శెట్టి అన్న నిజంగా చాలా వరకు స్టాండ్ తీసుకున్నాడు. ఒకటే నిర్ణయం. బిగ్ బాస్ ఎన్నిసార్లు చెప్పినా మారలేదు. లేదు బిగ్ బాస్ అక్కడ అన్యాయంగా ఉంది, అక్కడ భరణి గారిదే ఉంది, శ్రీజది బయట ఉంది, ఓన్లీ గీత కానుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్కి ఒప్పుకోకపోయేసరికి వాళ్ళిద్దరు కొట్లాటయ్యేసరికి వీళ్ళిద్దరిని శ్రీజని భరణిని ఎంచుకోండి, ఒకరిని ఎంచుకొని ఎవరు ఎంచుకుంటారో వాళ్ళు ఈ సంచాలకుల్లాగా వ్యవహరిస్తారు అన్నప్పుడు మాధురిని గారిని డెసిషన్ తీసుకునేసరికి మాధురి గారు భయపడ్డారు. లిటరలీ శ్రీజాకి భయపడ్డారు. అవును, ఇది ఒప్పుకోవాల్సిన నిజమే. శ్రీజాకి భయపడ్డది కాబట్టే శ్రీజాకి అన్ఫేర్గా డెసిషన్ తీసుకుంటే బయట ఎలా పోర్ట్రే అవుతుందని చెప్పేసి శ్రీజ కోసం అక్కడ శ్రీజాని విన్ అయిందని చెప్పింది ఫస్ట్ గేమ్లో. అక్కడ ఏమైందంటే మళ్ళీ నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి పెడదాం అనుకునేసరికి స్విమ్మింగ్ పూల్లో 2 times భరణి గారు పడిపోయారు. ఆ పడిపోవడం వల్ల తనకు ఇబ్బందుల పాలై ఇక్కడ రిప్స్ దగ్గర కొంచెం స్వెల్లింగ్లా వచ్చి బయట స్కానింగ్స్ వీటికి తీసుకెళ్ళాలి వచ్చింది కాబట్టి ఆ గేమ్ని అక్కడనే డ్రాప్ చేసిర్రు. ఆ గేమ్ ఆడలేదు. మళ్ళీ తీసుకెళ్ళి వచ్చినాక ఈరోజు గేమ్స్ అనేవి కంటిన్యూ చేసిర్రు. అది అయితే ఈ గేమ్లో పవన్ ఆడింది చూడండి. నిజంగా పవన్ గేమ్ చూసినాక రీతుతో నా ముచ్చట్లు సొల్లులు సోకు తప్ప ఇట్లాంటి గేమ్ ఆడితే టాప్ 5 ఏందిరా నాయన, కప్పు తీసుకుపోయే పర్సన్ నువ్వు. టాప్ 5లో కదా కప్పే తీసుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి నీకు. ఇట్లాంటి గేమ్ ఆడితే కదా నువ్వు ప్రజల్లో కనబడతావు అని చెప్పి నాకు అనాలనిపించింది. చాలా గేమ్ సూపర్గా ఆడిండు గేమ్. నిజంగా ఎంత బాగా ఆడిండు. మీరు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇద్దరిని హోల్డ్లో పెట్టిండు. భరణి గారిని. నిఖిల్ ఎట్లున్నాడు? నిఖిల్ని కూడా హోల్డ్లో పెట్టిండు. ఒకరి కాలుతో ఒకరి చేతులతోని ఏమన్నా హ్యాండిల్ చేసిండా. వాళ్ళిద్దరిని అట్లా హ్యాండిల్ చేస్తే నిజంగా నాకైతే సూపర్గా అనిపించింది గేమ్ అయితే. ఇట్లా పవన్ ఇట్లాంటి గేమ్స్ ఆడితే కదా ముందటికి వెళ్ళి టాప్ 5లో కప్పు తీసుకెళ్తావు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కప్పు అమౌంట్ తీసుకెళ్తే ఎంత బాగా యూజ్ అవుతుంది, ఫ్యామిలీని ఎంత బాగా చూసుకోవచ్చు. అట్లాంటి పక్కకు పెట్టి ఇక్కడ వచ్చి ట్రాక్ల మీద పడితే ఇటువంటి ట్రాక్లు ఎందుకు? ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏమన్నా ఫ్యూచర్లో కలిసి ఉంటారా? అవ్వదు కదా ముచ్చట. తనకు బయటకు పోతే తన కెరియరే వేరు. తను ఒక నీలా కామనర్ కాదు, సెలబ్రిటీ ఖచ్చితంగా. సీరియల్స్ అవి ఇవి ఛాన్సులన్నీ చాలా వేరే ఉంది. సరే నీకు అవకాశాలు వస్తుండొచ్చు, నువ్వు కూడా సూపర్ ఉంటుండొచ్చు. అయినా ఖచ్చితంగా నేను చెప్తా, రీతు పవన్ అయితే ఫ్యూచర్లో కలిసి ఉండలేరు. ఓన్లీ బిగ్ బాస్ హౌస్ మందమే ఇదంతా జరుగుతుంది అన్నది పిచ్చి క్లారిటీ. నేను సీజన్స్ అన్నీ చూసి వచ్చేసరికి మనకు ఒకటే క్లియర్. ఓహో, ఇక్కడ ఇస్తున్న కంటెంట్ ఇలాగే ఉందేమో, అందుకే కంటెంట్ ప్రకారమే వీళ్ళు చేస్తున్నారా అన్న లెవెల్లోనే నాకు కనిపిస్తుంది తప్ప ఎక్కడ వాళ్ళు రియల్ ఈ బాండింగ్స్ అనేటివి ఉన్నాయని నాకైతే ఎక్కడ కనిపించలేదు. అట్లాంటివి ఉన్నప్పుడు ఇంత అవసరమా? పవన్ని రెచ్చగొట్టు అంటే ఏమైందంటే స్టాండ్ తీసుకోలేదు. అక్కడ నామినేషన్స్లో పవన్ వల్ల రీతుని అంటున్నప్పుడు నువ్వు నా గురించి స్టాండ్ తీసుకోలేదని రీతు అలిగడం, మాట్లాడకపోవడం చేసినప్పుడు పవన్ వచ్చేసి నూకేయడం, బెడ్ మీద నూకేయడం. లైవ్లో చూసుంటే మీరు అసలు మీరు నమ్మరు. 1 hour ఎపిసోడ్లో చూస్తే మీరు ఓన్లీ నెట్టేయడం ఒకటే చూస్తారు. లైవ్లో చూసుంటే ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారేమో అన్నంత రేంజ్లో వాళ్ళు కొట్లాటనైతే జరిగింది. అంత ఎక్కువ ఇవన్నీ చూస్తుంటే ఎందుకు నాకు పవన్కి అయితే ఇట్లాంటి అవసరం లేదు. గేమ్ ఎంత బాగా ఆడిండు. ఇన్ కేస్ ఇవన్నీ పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ పెడితే టాప్ 5లో ఉంటాడు. కప్పు కూడా తీసుకువెళ్ళినా ఆశ్చర్యం లేదనిపించింది నాకైతే. ఈ పవన్ విషయంలో మీరెంతమంది సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఆ విషయంలో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొకటి చెప్పాలంటే ఈ విషయంలో బిగ్ బాస్ కూడా అన్యాయం చేసిండు పవన్కి. అంత మంచి హ్యాండిల్ని, అంత మంచి గేమ్ని కనీసం ప్రోమోల మీద వేస్తారు కదా, బొమ్మలు వేస్తాడు కదా, అందులో కూడా వేయలేదు. ఎందుకు చిన్న చూపు చూసిండు నాకు అర్థం కాలేదు. అసలు చాలా చిన్న చూపు చూసిండు. ఆ విషయంలోనైతే నాకు క్లియర్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ అది వేసి ఉంటే ప్రోమోలా ఎంతమంది చూసేటోళ్ళు ఏంది పవన్ ఆడిండా ఈ గేమ్, పవన్ ఇట్లా పట్టుకున్నాడా, ఇప్పటికి చాలా మందికి తెలియదు. అంటే నమ్మండి, పవన్ అంత గ్రిప్తో మెయింటైన్ చేసిండు. ఎందుకంటే హడావిడిగా జరిగిన గేమ్ని ఎవరు కరెక్ట్ అబ్జర్వ్ చేయరు. ఆ స్విమ్మింగ్ పూల్లో పడేసరికి అది కొంచెం ఇది డామినేట్ అయిపోయింది. కానీ ఆ విషయం గుర్తుకుండా ఉండదేమో. కానీ కాకపోతే నిజంగా పవన్ ఆ ప్రోమోనైతే సూపర్ అంటే సూపర్గా అనిపించింది నాకు. వీడియో మస్తు లెంతీ అయిపోతుంది అనుకుంటా. ఈ ఎపిసోడ్ది రేపు చెప్తా. ఇది కామనర్స్ అన్యాయం జరుగుతుందని ఒక డైనమాలు ఉండిపోయి వాళ్ళ గేమ్ని మర్చిపోయి వాళ్ళ ఎంజాయ్మెంట్ని మర్చిపోయి మొత్తం ఇట్లా సెలబ్రిటీల మీద ఇట్లా చూపియాలన్న విధంగానే జరిగిపోయిందని అయితే నాకు అనిపించింది.
శ్రీజకి అన్యాయం ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి దేని గురించి అనేది రేపు కంపల్సరీ మాట్లాడుకుందాము. అండ్ రివ్యూ ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్టింగ్ చాలా అవసరం, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ఇచ్చిన లైఫ్ నాకు యూట్యూబ్ అనేది, మీరు మరి సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముంగడికి వెళ్తా. అది మీరు అర్థం చేసుకోండి. నా క్రియేటివిటీస్ అన్నీ బయట పెడుతున్నా, కానీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నాకు చాలా బాధగా ఉంది. అయినా వెనకకి జరగను, ముందటికే వెళ్తా. ఖచ్చితంగా నా రివ్యూస్ ముంగడికి వెళ్ళాలి. నేను మీకు రివ్యూస్ ఇస్తూనే ఉంటా. నా ఛానల్ని అయితే మీరు చూస్తూనే ఉండండి, BHNR ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం. నా మరిన్ని మంచి వీడియోలకు మీరు సపోర్ట్ ఇస్తూనే ఉంటేనే నేను ఇంకా కొంచెం ముందరికి వెళ్తాను. మీకైతే ప్రతిసారి చెప్తూనే ఉంటా, ఈసారి కూడా చెప్తూనే ఉంటా. అసలు వెనకడిగే వెయ్యను, ఎన్నిసార్లు చెప్తూనే ఉంటా. మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. పార్ట్ 2 వీడియో మాత్రం రేపు మార్నింగ్ ఎపిసోడ్లో అప్లోడ్ చేసేస్తా. పార్ట్ 2 ఏం జరిగింది, అసలు శ్రీజకి జరిగిన అన్యాయం ఏంటిది అనేది అక్కడ మీరు చూసేలోపు నేను ఇక్కడ రివ్యూ అనేది ఇచ్చేస్తా. మరి దానికోసం అయితే రేపు ఖచ్చితంగా మన ఛానల్లో విజిట్ అయ్యి చూస్తారని నేను అనుకుంటున్నా. చూస్తారు కదా. సరే మరి బాయ్.